హాయ్ అండి, ఈ వీడియోలో మనం జరీ క్వాలిటీ గురించి మాట్లాడదాం. సో బేసిక్గా జరీ అంటే శారీస్లో ఇట్లా బుట్టాస్ లాగా లేకపోతే బార్డర్స్లో ఇట్లా మెటాలిక్ థ్రెడ్ వాడి చేస్తారనమాట. దీనిని మనం జరీ అంటాము. సో దీనిలో రకాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ప్లాస్టిక్ ఆర్ సింథటిక్, చాలా రీజనబుల్గా దొరుకుతాయి. అండ్ కలర్స్ వచ్చేసి ఎక్స్ట్రీమ్లీ బ్రైట్గా అంటే ఎల్లోగా ఇట్లా కొడతారనమాట కలర్స్కి. ఈ శారీస్ ఈ జరీ ఉన్న క్వాలిటీ ఈజీగా బ్రేక్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది, లైక్ మ్యాక్సిమం 2-3 months అంతే. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ జరీ అనమాట. సో ఇందులో మీకు కాపర్ ప్లేటింగ్ ఉంటుంది, దానిపైన గోల్డ్ కోటింగ్ అనేది వేస్తారు. గోల్డ్ కలర్ కోటింగ్, గోల్డ్ కాదు గోల్డ్ కలర్ కోటింగ్ అనేది వేస్తారు. సో ఇది కొంచెం కలర్ అనేది బ్రైట్గానే ఉంటుంది, కొంచెం అఫోర్డబుల్ రేంజెస్లో దొరుకుతాయి మనకి మార్కెట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ ఫైన్ జరీలో కాపర్ ప్లేటింగ్ ఉంటుంది, దానిపైన సిల్వర్ కోటింగ్ ఉంటుంది, దానిపైన గోల్డ్ కోటింగ్ ఉంటుంది. సో ఈ సెగ్మెంట్ ఆఫ్ శారీస్ వచ్చేసి కొంచెం హెవీ వెయిట్లో దొరుకుతాయి మీకు. అండ్ ఎట్ ద సేమ్ టైం కలర్స్ కొంచెం బెదరగొట్టినట్టుగా అయితే ఉండదండి. ఇక్కడ నుంచి కొంచెం చేంజెస్ అనేవి కనిపిస్తాయి మనకి క్వాలిటీ వైజ్గా. అండ్ శారీ వెయిట్ వచ్చేసి కొంచెం హెవీగా ఉంటుంది, గోల్డ్ కలర్ లుక్ అనేది ఉంటుంది మనకి. సో నెక్స్ట్ వచ్చేసి ఫైన్ జరీలో మనకి సిల్వర్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది ఇక్కడ. సో ఆటోమేటిక్గా లుక్ మారుతుంది, లైక్ క్వాలిటీ ఆఫ్ ద జరీ మారుతుంది. సో మనకి శారీ వెయిట్ పెరుగుతుంది, కలర్ కూడా కొంచెం ప్రీమియంగా దొరుకుతుంది. అండ్ ఈ టైప్ ఆఫ్ శారీస్ని మనం ఫోల్డ్ చేసి జాగ్రత్తగా స్టోర్ చేసుకోవచ్చు కొన్ని ఇయర్స్ పాటు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ సిల్వర్ జరీ. సో ఇందులో సిల్వర్ అనేది చాలా ప్యూర్ సిల్వర్ వాడతారు, దానిపైన గోల్డ్ పాలిషింగ్ వేస్తారు. సో ఇది కొంచెం కాస్ట్లీ సెగ్మెంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా ప్రీమియం. సో ఇందులో రియల్ సిల్వర్ రియల్ గోల్డ్ వాడతారు. సో సెలబ్రిటీస్ వేసుకునే శారీస్ అన్నీ ఈ సెగ్మెంట్ శారీసే అనమాట. సో వాళ్ళ శారీస్ ఎందుకు ప్రైజ్ ఉన్నాయి అని అనుకుంటాం కదా. సో వాళ్ళ శారీస్లో సిల్క్ మిక్స్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ప్యూర్ గోల్డ్ మిక్స్ ఉంటుంది. లైక్ శారీని చూసేసరికి వాళ్ళు అడుగుతారు ఎంత గ్రామ్ గోల్డ్ ఉంటుంది ఈ శారీలో అనేసి. పట్టు చీర అనేసరికి మనం కొనేస్తూ ఉంటాము. సో మీరు ఎక్స్పెన్సివ్గా స్పెండ్ చేస్తున్నట్టయితే దాని క్వాలిటీ కూడా అడగండి ఫస్ట్, డీటెయిల్స్. అండ్ ఇందులో ఎందుకు వాల్యూ పెరిగింది, శారీకి ఎందుకు మనం ఎక్కువ పెట్టాలి, ప్రతి ఒక్కటి డీటెయిల్గా అడిగితే ఇట్ ఈస్ వర్త్ ఫర్ మనీ.